కస్తూర్బా కాలేజ్లో కేవలం మీరున్నారు అనే ఇన్స్పిరేషన్తో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారంట కదా. సో ఈ స్టోరీ ఏం చెప్తారు? మా దగ్గర అడ్మిషన్ అయ్యే టైంలో కూడా నేను యూనిఫామ్లో, మా పిల్లలు యూనిఫామ్లో అంటే అరే మేడం లాగా ఇట్లా ఉండాలి, మేడంతో జాయిన్ అయిపోవాలి, ఎన్సీసీలో జాయిన్ అవ్వాలి, మేము ఇంత స్ట్రిక్ట్గా ఉంటాం, ఇంత డిసిప్లైన్గా ఉంటాం అని చెప్పేసి రీసెంట్గా అడ్మిషన్ టైంలో కూడా మా దగ్గర మొన్న లాస్ట్ మంత్ అయింది. సో ఆ టైంలో కూడా 2-3 పేరెంట్స్ వచ్చి మేడం ఎన్సీసీలో మీలాగా జాయిన్ కావాలి, మీలాగా చేయాలంటే మా పాపని చేస్తారని చెప్పి ఎక్కడో వికారాబాద్ సంగారెడ్డి నుంచి వచ్చిన పేరెంట్స్ మీలాగా మా పిల్లలు చేస్తారంటే డెఫినెట్గా చేస్తాను, నా చేతిలో పెట్టండి అని చెప్పాను. సో అట్లా చాలా మంది పిల్లలు జాయిన్ అవుతుంటారు మన దగ్గర. సో వేరే పేరెంట్స్ కానీ పిల్లలు మీ మీద గట్టి నమ్మకంతో మీలాగా అవ్వాలని కోరుకోవడం, ఆ ఫీలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఇంకా వాళ్ళని చూసిన తర్వాత ఓకే, నన్ను నేను ఇమాజిన్ చేసుకుంటా ఆ సిచ్యువేషన్లో. ఎందుకు అంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను, ఎవరి సపోర్ట్ లేకుండా. ఎగ్జాంపుల్ ఏంటంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, డిగ్రీ వరకు నేను తెలుగు మీడియంలో చదివాను. సో ఈ పిల్లలు ఈ విలేజ్ నుంచి, మా కాలేజ్కి వచ్చిన పిల్లలు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటారు. అలాంటి పిల్లలు కనిపిస్తుంది సిటీలో పోయి చదువుకోవడం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు, లేదా కమ్యూనికేషన్ కావచ్చు, లేదా స్టడీస్లో మేము డల్ ఉన్నామనే ఫీలింగ్ కావచ్చు, వాళ్ళకి ఏదో ఒక కాంప్లెక్స్ ఉంటుంది. సో ఆ కాంప్లెక్స్ ఉన్న పిల్లల్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం స్ట్రాంగ్గా పట్టుకుంటాను నేను. ఓకే, కొంచెం పర్లేదు మేము చేసేస్తామన్న వాళ్ళని నేను ఓన్లీ చూసి చూంటూ వదిలేస్తుంటాను. వాళ్ళని నా లైఫ్ వెంబట చెప్పేస్తాను వాళ్ళకి. నేను చెప్పి ఇంతకంటే ఎక్కువ కష్టాలు మీకు ఉన్నాయా, మీకు ఫీజు కట్టలేని కష్టం ఉందా, అమ్మా నాన్న ఫీజు ఇస్తున్నారు కదా, అమ్మా నాన్న చూస్తున్నారు కదా, ఇంత ఉన్నప్పుడు ఇంకా నీకు ప్రాబ్లం ఏంటి? నీకు సపోర్టింగ్ ఆల్రెడీ ఉన్నారు, ఉన్నప్పుడు నీకు ఇంకా ప్రాబ్లం ఏంటి? సో ఇది ఓన్లీ నీ మైండ్ చెప్తుంది నీకు, నాకు ఇది రాదు, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, నాకు ఇంకో కాంప్లెక్స్ ఉంది, నాకు ఇంకో ప్రాబ్లం ఉంది అనేది నీ మైండ్, నీ హార్ట్ చెప్తుంది. ఆ రెండింటిని బ్రేక్ చేసే కెపాసిటీ నేను ఇస్తాను నీకు. సో ఇక్కడ నువ్వు నా దగ్గరికి రా అని చెప్తాను. ఒక గూస్ బంప్స్ డైలాగ్ ఇచ్చారు మేడం. ఆ కెపాసిటీ క్లియర్గా వాళ్ళకి ఏం చెప్పాలి అనేది మీకు గన్ షాట్గా తెలిసిందనమాట. సో అలా స్టార్ట్ అయ్యి మీరు ఇప్పుడు ఎక్కడ మీ నిధులు ఎలా నిర్వర్తిస్తున్నారు, ఏ పోస్ట్లో కానీ అవన్నీ కూడా మీ కొలీగ్స్ కానీ అదర్ ఆఫీసర్స్ వీళ్ళందరి సపోర్ట్ కూడా ఎలా ఉంటుంది? తప్పకుండా ఉంటుందండి వాళ్ళందరి సపోర్టు. మనం ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను కస్తూర్బా గాంధీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మారేడుపల్లిలో ఉన్నాను. నేను అక్కడ చేయబట్టి 18 years అవుతుంది. ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 4 years ఫ్రాన్సిస్ కాలేజ్లో చేశాను నేను. సో ఇప్పుడు వచ్చేసి నేను మాది 1 తెలంగాణ గర్ల్స్ బెటాలియన్ కింద ఉంటుంది మా ఎన్సీసీ అండర్. సో మేము ఆ యూనిట్ కింద మా ఇన్స్టిట్యూషన్ రిజిస్టర్ అయ్యి ఉంటుంది. సో మా కమాండింగ్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు కంప్లీట్ ఆర్మీ పర్సన్స్ ఉంటారు మాకు. మేము పార్షల్లీ ఆర్మీ లాగా, వాళ్ళు కంప్లీట్ ఆర్మీ వాళ్ళు ఉంటారు. సో మా కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ సంగీత కుమారి మేడం ఉన్నారు. ఆమె మాకు పెద్ద ఇన్స్పిరేషన్ అనిపిస్తుంటారు. ఒక లేడీని ఫుల్ టైమ్ మిలిటరీ దానిలో చూస్తూ ఉంటే మనకు అసలు, నేను ఫస్ట్ కర్నల్ అన్న తర్వాత నేమ్ సంగీతాన్ని విన్న తర్వాత నాకు కూడా అలా ఫీలింగ్ వచ్చింది మేడం. సో ఐఎమ్ బ్లెస్డ్ టు లేడీని ఆమెని చూసిన తర్వాత మనం కూడా ఇంకా నేర్చుకోవాలన్నట్లుగా ఉంటుంది. సో ఇంతకుముందు వెళ్ళిన కమాండింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా మంచి సపోర్టివ్. ఇంకా అందులో ఈ ఇయర్ మాకు లేడీ వచ్చారు కాబట్టి ఇంకొంచెం సపోర్టివ్గా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ కస్తూర్బా గాంధీ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ వచ్చేసి ఎగ్జిబిషన్ సొసైటీ ఉంటుంది మాది. సో దానిలో మాకు చైర్మన్ నరోత్తమ రెడ్డి గారు ఉన్నారు. నెక్స్ట్ మాకు సెక్రటరీ ఫైముద్దీన్ సార్ ఉన్నారు. నెక్స్ట్ ట్రెజరర్ సురేష్ గారు ఉన్నారు. అండ్ వీళ్ళ పైన మాకు ప్రిన్సిపల్ ఉంటారు. సో ప్రిన్సిపల్ డాక్టర్ రాజశ్రీ గారు ఉన్నారు. తను రాజశ్రీ మేడం ఎట్లా అంటే మాకు ఏదైనా ఎన్సీసీ అనగానే ఓకే ఈ పిల్లల్ని వెయిట్ చేయించొద్దు నేను అని వెంటనే సైన్ చేస్తారు డాక్యుమెంట్స్ మీద. ఉమెన్ పవర్ ఒక దగ్గర ఉంది. దానికి తోడు మా ఉమెన్ పవర్కి మా మేనేజ్మెంట్ ఒకటి మంచి సపోర్ట్. రీసెంట్గా ఒక 4 days బ్యాక్ నేను మేనేజ్మెంట్ని కలిసేసి, అంటే ఇంతకుముందు మనకి ఎన్సీసీ ఏంటి అంటే గవర్నమెంట్కి ప్రైవేట్కి అంతా కూడా ఫండింగ్ వచ్చేది. ఒక 5 years నుంచి ఫండింగ్ రావడం లేదు, ఓన్లీ గవర్నమెంట్కి మాత్రమే ఫండింగ్ ఇస్తున్నారు. సో ఈ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఓన్ ఫండింగ్ చేసుకోవాలని చెప్పేసి పెట్టారు. సో లాస్ట్ ఇయర్ నుంచి కూడా కొంచెం ఫండింగ్ మళ్ళీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు మాకు యూనిఫామ్స్ రావడము, ప్లస్ పిల్లలకి కూడా కొంచెం క్యాంప్ అమౌంట్లో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ రావడము. సో అట్లా ఫండింగ్ చేస్తుంది. మిగతా ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్కి షేర్ రావడం లేదు. ఆ షేర్ రాకపోతే ఏంటి అంటే ప్రాబ్లం మొత్తం కూడా మనకి ఈ బడ్జెట్ అంతా కూడా ఇన్స్టిట్యూషన్ మీద పడుతుంది. సో ఇన్స్టిట్యూషన్ మీద పడుతుంది ఇట్లా అని చెప్పేసి ఒక టాక్ మాకు మొన్న మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో సార్ వాళ్ళు అన్నారు, మన దగ్గరకు వచ్చేదంతా ఫస్ట్ జనరేషన్ పిల్లలండి, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వస్తుంటారు పిల్లలు. వాళ్ళని మనం స్ట్రాంగ్ చేయాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ మనం చేయాలి. పిల్లల దగ్గర నుంచి మనం మనీ తీసుకోకుండా మేనేజ్మెంట్ సపోర్ట్ మేము ఉంటాము, మీరు చేసేయండి. అంత సపోర్ట్ దొరికినప్పుడు మనం ఎంతవరకైనా వెళ్ళొచ్చండి. మేనేజ్మెంట్ అంత సపోర్టివ్ మేనేజ్మెంట్ ఉన్నారు. సో ఇంతకుముందు ఉన్న ప్రిన్సిపల్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, లేదా మా కమాండింగ్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఒక మంచి ఎయిమ్, ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు. వాళ్ళని చూసి మేము నేర్చుకుంటూ చేస్తున్నాం.